సంబంధించి కొన్ని మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది మూడో జాబితాలో. ప్రధానంగా కడుబండి శ్రీనివాసరావు ప్రస్తుతం సొంగవరపుకోట, దీన్నే ఎస్ కోట అంటారు. ఎస్ కోట ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ. ఎమ్మెల్సీ రఘురాజ్తో ప్రస్తుతం ఆయనకి విభేదాలు ఉన్నాయి. కేడర్ను సమన్వయం చేసుకోలేకపోయారన్న చర్చ ఉంది. యాక్చువల్గా కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గం గజపతి నగరం. గతంలో ఆయన ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి కడుబండి శ్రీనివాసరావుకు మారుస్తారన్న ప్రచారం బలంగా సాగుతోంది. అయితే గత 2 రోజులుగా కొంత అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఈ 3 నెలల్లో ఖచ్చితంగా కష్టపడతాను, తిరిగి పార్టీని విజయపదాన నడిపిస్తాను, నేనే గెలుస్తానంటూ కొంత అధిష్టానంతో రాయబారం నడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అయితే మార్పు లేదంటే మార్పు ఉండకపోవచ్చన్న చర్చ కూడా కొత్తగా వినిపిస్తోంది. ఇక బొబ్బిలి, మనకు తెలుసు బొబ్బిలి అంటే బొబ్బిలి యుద్ధం గుర్తొస్తుంది. ఒక హిస్టారికల్ ప్లేస్గా బొబ్బిలికి గుర్తింపు ఉంది. బొబ్బిలికి సంబంధించి సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన. 1999లో చివరిగా గెలిచారు. మళ్ళీ లేటెస్ట్గా 2019లోనే విజయం సాధించారు. మధ్యలో దాదాపు 15 సంవత్సరాలు రాజకీయాల్లో అంత స్టడీగా అంత యాక్టివ్గా లేరు. గతంలో మనం చూస్తే సుజయ్ కృష్ణ రంగారావు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన టీడీపీకి వచ్చిన నేపథ్యంలో ఆయన పై విజయం సాధించారు. అయితే ఈసారి బొబ్బిలి రాజులకి అంటే సుజయ్ కృష్ణ రంగారావు కానీ ఆయన సోదరుడు బేబీ నయన్కి కానీ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో కొంత గుర్తింపు ఉంది, మంచి పేరున్న నేపథ్యంలో ఈసారి కొంత సంబంగి వెంకట చెన్నప్పలనాయుడికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. బొబ్బిలి రాజులను ఢీ కొట్టడానికి ధీటైన అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంగి వెంకట చెన్న అప్పలనాయుడు ఈసారి మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ టికెట్ కోసం ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీరాణి పేరు వినిపిస్తోంది. లేదంటే బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు, లేదంటే బొత్స లక్ష్మణరావు తనయుడు ఇక్కడ నుంచి అభ్యర్థిగా పెడితే ఎలా ఉంటుందన్న లెక్కలు ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఉన్నాయంటున్నారు. మరి బడ్డుకొండ అప్పలనాయుడు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. కానీ ఇన్ఛార్జిగా మార్పు అవకాశం చాలా స్పష్టంగా ఉండొచ్చు. ఇక్కడ కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న చర్చ కూడా బలంగా నెల్లిమర్లలో సాగుతోంది. ఎందుకంటే ఈ సీటు నాదే, గెలుపు నాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సీటు రాదన్న ఆలోచనతోనే సీటు నాదే అన్న ప్రచారాన్ని బలంగా చేసుకుంటున్నారన్న అంశం కూడా నియోజకవర్గంలో చర్చలో ఉంది.